24/7. దుండగులను మహాన్యూస్ పై దాడి చేసిన దుండగులను మహాన్యూస్ పై దాడి చేసిన దుండగులను జర్నలిస్ట్ మహాన్యూస్ కార్యాలయానికి వెళ్ళి దుండగులు రాళ్లు ఐరన్ రాడ్లతో కొట్టడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. మహాన్యూస్ లో తప్పుడు వార్త ఏం ప్రచారం కాలేదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించారు. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. చివరికి మీడియా సంస్థల అధినేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని ఎవరైతే ప్రభాకర్ నిందితుడు ఉన్నాడో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వార్త మీకు తప్పుగా అనిపిస్తే మీరు రిజైండర్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు లోపల నుంచి. దాడులు చేస్తున్నప్పుడు రజిత ఎవరైతే ఉన్నారో ఆవిడ లోపల ఉండి తమ్ముడు లోపల మాట్లాడుకుందాం అన్నారు. ఇలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. అది ఏ సంస్థను కావచ్చు, మీడియాకి సంబంధించి ఎవరి మీద దాడి చేసినా ప్రతి దాడులు చేయాల్సి వస్తుందని ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా చెప్తున్నాను. రిపోర్టర్లు ఎవరు చేతులు కట్టు కూర్చోలేదు. మీరు దాడి చేసి అందుకు మించి రెట్టింపు దాడి చేసే శక్తి సామర్థ్యం సంఖ్య మాలో ఉంది. దయచేసి జరిగిన దాడికి బేషరతుగా క్షమార్పణ చెప్పండి. మీడియాలో తప్పుడు వార్తలు వస్తే మా మీద కేసులు పెట్టుకోండి, లేదంటే రిజైండర్లు ఇవ్వండి. మీరు ఏదైనా చేసే అధికారం ఉంది, దాడులు చేసే అధికారం లేదని చెప్తూ 12 ఏళ్ల పాటు మేము ఉద్యమం చేస్తాం, రక్తం దుక్కు కానివ్వలేదని చెప్తున్నా టీఆర్ఎస్ ఈరోజు సిగ్గుపడాలని చెప్తూ జర్నలిస్టుల ఐక్యత మరోసారి వర్ధిల్లాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.